ఇది కాన్ఫిడెన్సా లేక ఓవర్ కాన్ఫిడెన్సా అని ప్రతిపక్షాలు అనుకునేలా చేశారు ఏపీ సీఎం జగన్. ఇవాళ విజన్ విశాఖ కార్యక్రమంలో భాగంగా విశాఖలో పర్యటించిన ఆయన ఈ సందర్భంగా తాను మళ్లీ గెలిచి విశాఖలో రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తా అని అన్నారు. ఇప్పుడు ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. రెండు 2024 ఎన్నికల తరువాత తాను విశాఖలో నివసిస్తానని మరోసారి చెప్పిన జగన్ విశాఖలో జరుగుతున్న అభివృద్ధి, ఏపీలో అవకాశాల గురించి పారిశ్రామికవేత్తలకు వివరించారు. భవిష్యత్తులో హైదరాబాదు, బెంగళూరు, చెన్నైలతో పోటీ పడే సత్తా విశాఖకు ఉందని అన్నారు. ప్రభుత్వం చేయాల్సిందల్లా తుది మెరుగులు దిద్దడమే అన్నారు. In fact, my swearing in ceremony also would be in Vizag. This is my commitment to Vizag. And now, what is the vision for Vizag? See, we need to have 10-year vision. We would have to own this city, christen the city as executive capital, become part of the city, and have a 10-year vision. We need to have a roadmap which is workable, which is doable. It cannot be a roadmap where we just dream big but yet achieve nothing, because it is impractical. Not so. We need to have a practical solution, we need to have a practical approach, and we need to have a vision which is realizable in 10 years' time. Of course, this vision is one vision which cannot be alone done by the state government. It would have to be the state government, it would have to be the central government, it would have to be a PPP model, it would have to be encouraging private people also to become part of the vision. All these people become part of this vision, only then we can realize Vizag is the next competitor in a decade's time to Hyderabad, Bangalore or Chennai. అమరావతి గురించి కూడా జగన్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. తాను అమరావతికి వ్యతిరేకం కాదన్నారు. అమరావతి శాసన రాజధానిగా ఉంటుందని అన్నారు. అన్ని ప్రదేశాలు సమానంగా అభివృద్ధి చెందాలన్నదే తమ ఉద్దేశమన్న జగన్ కర్నూలు న్యాయ రాజధాని అవుతుందని అన్నారు. విశాఖలో అన్ని సదుపాయాలు ఆల్రెడీ ఉండటం వల్లే విశాఖను పరిపాలనా రాజధానిగా ఎంచుకున్నామని చెప్పారు. విశాఖలో 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి అమరావతి లాంటి కొత్త నగరాన్ని నిర్మించాల్సిన అవసరం లేదన్నారు జగన్. ఇదివరకు కూడా సీఎం జగన్ చాలాసార్లు 3 రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చారు. విశాఖలో జరిగిన కార్యక్రమాలకు వెళ్లిన ప్రతిసారి తాను త్వరలోనే విశాఖకు షిఫ్ట్ అవుతామని అన్నారు. కానీ ఇప్పటి వరకు అది జరగలేదు. గత ఏడాది డిసెంబర్లోపే షిఫ్ట్ అవుతానన్న ఆయన అలా చేయలేకపోయారు. కారణం, అమరావతి అంశం కోర్టులో ఉంది. కోర్టు 3 రాజధానులకు వ్యతిరేకంగా తీర్పిస్తే అప్పుడు ప్రభుత్వం విశాఖ నుంచి పరిపాలన సాగించడం కష్టమవుతుంది. అందువల్ల కోర్టు తీర్పు వచ్చే వరకు ఆగాలని జగన్ భావిస్తున్నారు. నెక్స్ట్ ఎన్నికల్లో గెలవడం ద్వారా తిరిగి అధికారంలోకి వచ్చి విశాఖ నుంచి పాలన సాగించాలని ప్లాన్ వేసుకున్నట్లు ఆయన తాజా మాటలను బట్టి అర్థమవుతోంది.